కాబట్టి ఇప్పుడు దేవాది దేవుడు ఎవరితో ఉన్నాడు? దూతలతో కూడా ఉన్నాడు, 24 పెద్దలతో కూడా ఉన్నాడు, ఇంకా కోటాను కోట్ల విశ్వాసులు పరలోకమందు ఉండుటకాయ్ సిద్ధపరచబడిన వారు దేవునితో కూడా కిందికి యెరూషలేము పట్టణము సిద్ధపడి కిందికి దిగి వచ్చుట చూచితిని. ఆలోచన చేద్దాం. అయితే వీరు ఆ ర్యాప్చర్లో అనగా ప్రభువు ఆ మధ్యాకాశమునకు వచ్చిన పిలుపుతో వారు ఎత్తబడిన గుంపులో ఉండి వారు పరదేశంలో ఉన్నవారు. వారు ఆ కాలమందు ఆ యొక్క పరలోకమందున్న యెరూషలేము పట్టణము సిద్ధపడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి కిందికి దిగి వచ్చుట చూచితిని అనగా ఇక్కడ ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. ఎటువంటి మనుషులు? వారి వస్త్రములు తెల్లగా ఉదుక్కున్నవారు. ఎటువంటి మనుషులు? వారు అలంకరించబడిన వారు, పెండ్లి కుమార్తె వలె. మచ్చ, కళంకము, డాగు అటుది మరి ఏది లేకుండా శుద్ధ సువర్ణము వలె వారు తమను తాము సిద్ధపరచుకున్నవారు. వారు యెరూషలేము పరలోక యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె ఎంతగా సిద్ధపడుతుందో ఆ విధంగా పరలోకమందున్న దేవుని యొద్ద ఉన్నది ఈ పెండ్లి కుమార్తె. అనగా ఈ విశ్వాసులు, ఈ యూనివర్సల్ చర్చ్ ఎత్తబడిన వారు ఆ భూర శబ్దమునకు మధ్య ఆకాశములో యేసు క్రీస్తు ప్రభు రాగా అక్కడికి ఈ విశ్వాసులందరూ కూడా పోగు చేయబడి ఎత్తబడి ఉన్నారు. వారిని మరలా ప్రభు నూతన ఆకాశము నూతన భూమిలోకి ఆయన ప్రవేశపెడుతూ ఉన్నారు. ఎంత బాగుందండి! పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఈ వాక్యము నెరవేరుతూ ఉంది. ఏ వాక్యము? అప్పుడు ఇదిగో, ప్రకటన 21:3, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము అనగా ప్రభువు అక్కడ నివాసము ఉంటాడు. హల్లెలూయా. I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea.